వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు నిన్న అగ్ని ప్రమాదం జరగడం వెనక జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఉందని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్ని శాఖల్లో జరిగినటువంటి అవినీతి అవకతవకలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఫైల్స్ను దగ్ధం చేసేందుకే ఈ అగ్ని ప్రమాదాన్ని సృష్టించారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ అగ్ని ప్రమాదానికి గల కారణం ఏంటి, నిజంగా ఈ అగ్ని ప్రమాదంలో కీలక ఫైల్స్ దగ్ధమయ్యాయా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి ఇంటి బయట అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఆ అగ్ని ప్రమాదం వెనక వైఎస్ఆర్సీపీ వ్యూహం ఉందని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అన్ని శాఖల్లో జరిగినటువంటి అవినీతి అవకతవకలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి పత్రాలను, డైరీలను తగలబెట్టేందుకు, వాటిని దగ్ధం చేసేందుకే ఈ అగ్ని ప్రమాదాన్ని సృష్టించారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ వార్తలకి బలం చేకూరేలాగా నిన్ననే లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ఆధారాలు, అలాగే కొన్ని న్యూస్ కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సిట్ని ఏర్పాటు చేసింది. అయితే వాటిని తప్పుదోవ పట్టించేందుకు లేదా ఆధారాలను అసలు దొరకకుండా చేసేందుకే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కీలకమైనటువంటి ఆధారాలను కాల్చి దగ్ధం చేసేందుకే ఈ అగ్ని ప్రమాదాన్ని సృష్టించారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. వీటిని ఎలా చూడాలి, అసలు ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి, ఏం జరిగిందంటే ఏం చెప్తారు? మనకి వైసీపీ ఫైల్స్ అన్నమాట ఇవి కదా. ఓకే, మదనపల్లిలో ఒకటి ఆల్రెడీ మన పెద్దిరెడ్డి గారు అప్పుడు కాల్ చేశారు, మొత్తం ఫైల్స్ అంతా దగ్ధం అయిపోయాయి. అంటే అప్పుడు కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించి, తర్వాత మిగతా వాటికి సంబంధించి, తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఫైల్స్ కూడా మాయమైపోయాయి. మీకు గుర్తుంది, ఆయన అరెస్ట్కి సంబంధించి ఆ అమ్మాయి ఎవరు, దేవాదాయ శాఖ శాంతి వాళ్ళ సిస్టర్ తోటి, అది అట్లా అయిపోయింది. ఇప్పుడు చూసుకుంటే నిన్న మీరు చెప్పినట్టుగా లిక్కర్ స్కామ్కి సంబంధించి మొత్తం ఆధారాలతో సహా మొత్తం వివరాలు బయటకు వచ్చాయి. 3,000 కోట్లు మిథున్ రెడ్డి ఎలాగ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు, 150 రూపాయలు 450 రూపాయలు చొప్పున లిక్కర్ మీద పెంచి రేట్లు, దాన్ని మొత్తం 5 ఏళ్లలో 3,000 కోట్లు ఆయన ముడుపులు సమర్పించాడు, అందుకు ఇతనే మీడియేటర్గా వ్యవహరించాడు అని మనకి నిన్న కీలక సమాచారం బయటకు వచ్చింది. వెంటనే మీరు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. అది ఇలా జరిగిందో లేదో, రాత్రికి రాత్రి అగ్ని ప్రమాదం రావడం ఏంటి తాడేపల్లి ఇంటి ముందు? మామూలుగా సెక్యూరిటీ ఉండదుగా ఆయనకి, మామూలు సెక్యూరిటీనా ఉంటుంది? 986 మంది చుట్టూ ఉంటారు. ఆయనకి అసలు మామూలుగా బయటికి రావాలంటే ఆయనకి కనుసన్నాల్లో ఒక 100 మంది ఉండాలి. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు అంటే కొంచెం దూరంలో, కోతవేడు దూరంలో చెట్లు కాలిపోయాయి అన్నారు. అంటే నిన్న దేవినేని అవినాష్ అలాగే అరవ సత్యం వీరిద్దరు కూడా జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. భేటీ అయిన తరువాతే ఈ ఘటన చోటు చేసుకుంది. అంటే ఇది పక్కా వ్యూహం ప్రకారమే జరిగినటువంటి ఒక అగ్ని ప్రమాదంగా చూడొచ్చా దీన్ని, అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా చూడొచ్చు. ఎందుకంటే దేవినేని అవినాష్ ఎలాంటి వాడో అందరికీ తెలుసు. అతను డెకాయిట్కి ఎక్కువను, దేనికో తక్కువ అతను. కాబట్టి అలాంటి దేవినేని అవినాష్ తోటి, అరవ సత్యం తోటి ఈయన ఎందుకు అసలు భేటీ అయ్యాడు అంటే, ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన లెక్కలు డొక్కలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని, అంటే మొత్తం ఆ వివరాలన్నింటినీ, ఆ ఫైల్స్ అన్నింటినీ రాత్రి దగ్ధం చేశారని మనకు ఒక వార్త అయితే వచ్చింది. ఇంకొక సంగతి ఏంటంటే, ఇదంతా మొత్తం దగ్ధం అయిపోతుంటే మొత్తం 7 సెక్యూరిటీ అక్కడికి వెళ్ళి అందులో ఒకళ్ళో ఇద్దరు దాన్ని ఆర్పుతూ ఉంటే 5 వీడియోలు తీశారు. 5 వీడియోలు తీయడం ఏంటి? ఒకటి వీడియో తీస్తుంటే 6 ఆర్పాలి కనీసం. అలాంటిది ఒకళ్ళో ఇద్దరు అక్కడ ఆర్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే 5 వీడియోలు తీశారు. అంటే ఆ ఫైల్స్ అన్నీ పూర్తిగా దగ్ధం అయ్యాయా లేదా అనేది వాళ్ళు చూసారా, అందుకని వీడియోలు తీసారా? ఒకటి. 2, ఇంతవరకు సీసీ ఫుటేజ్ బయటికి రాలేదు. నిన్న రాత్రి జరిగితే మరి వైసీపీ వాళ్ళు నిజంగా వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే కార్పొరేటర్లతోటి తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి, ఈలోగా ఈ న్యూస్ రాగానే ఎంత ఫాస్ట్గా యాక్ట్ చేశాడు, ఎంత ఫాస్ట్గా వాళ్ళు ఉన్నారు వైసీపీ వాళ్ళు, అంటే ఆధారాలు దొరకకుండా చేయడంలో వాళ్ళు ఎంత ముందున్నారు. ఇతను ఒక్కడే కాదు, మొత్తం వైసీపీలో ఉండే బుర్రలన్నీ అలాగే ఉన్నాయి, తలకాయలన్నీ కదా. ఒకళ్ళ మించి ఒకళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డిని మించి ఎవడు లేడనుకోండి ఆ రకంగా. కాబట్టి ఇది మనం కుట్రకోణం మాత్రం ఉందండి ఇందులో. ఇది మరి వీళ్ళు సిబిఐకి ఇస్తారా, సిఐడికి ఇస్తారా, సిట్టు వేస్తారా, దీని మీద కూడా అది మనం చూడాలి.
ఎందుకంటే ఇది చిన్న విషయం అయితే కాదు కదా. ఇప్పుడు ఆధారాలన్నీ మాయం అంటే చేసి లిక్కర్ స్కామ్ లో సిట్ నుంచి తప్పించుకునేందుకే ఈ అగ్ని ప్రమాదం జరిగింది అంటూ కొంతమంది ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఈ అగ్ని ప్రమాదం మీద సిట్ వేయాల్సిన అవసరం ఉందంటారా? అంటే మరి ఇప్పుడు ఆ సిట్ వాళ్ళు వస్తున్నాను వీళ్ళేమో ఇలా చేస్తే ఇంకో సిట్ వేయాలా, లేదు సిఐడిని పంపించాలా, సిబిఐని పంపించాలా, అంటే ఏ రకంగా ఇప్పుడు ఫైల్స్ దగ్ధం అయ్యాయి కాబట్టి ఏమన్నా వాళ్ళ దగ్గర దాన్ని ఏమంటారు డిస్క్లు ఉన్నాయి, హార్డ్ డిస్క్లు ఏమన్నా, లేదా ఏ రకంగా అంటే అగ్ని ప్రమాదానికి వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందంటారా? ఉండకుండా ఎలా ఉంటుందండి మీరు మరీను. ఇప్పుడు అంత ఫాస్ట్గా యాక్ట్ చేయబట్టే ఇమీడియట్గా మరి ఎందుకు వాళ్ళు వీడియోలు తీశారు మీరు చెప్పండి. ఇప్పుడు 5 సెక్యూరిటీ ఎందుకు వీడియోలు తీశారు? ఇప్పుడు నిజంగా అగ్ని ప్రమాదం అయితే ఫస్ట్ మనం ఏం చేస్తాం, గబగబా దాన్ని ఎలా ఆర్పాలి, అయ్యో ఈ మంటలు ఎవరికి వెళ్తాయో లేదా ఎక్కడికి వ్యాపిస్తాయో, అది తాడేపల్లి ప్యాలెస్ వరకు వస్తాయి, ఇన్ని టెన్షన్లు ఉంటాయి. మీకు టెన్షన్ లేకుండా 7 సెక్యూరిటీ వాళ్ళలో 2 హ్యాపీగా కొంచెం నీళ్లు జల్లారో జల్లలేదో మనకు తెలియదు, ఏ రకంగా ఆర్పారో. 5 మాత్రం వీడియోలు తీశారని ఖచ్చితంగా మనకు సమాచారం ఉంది. సో మీరు చెప్పండి ఇప్పుడు అసలు ఏ రకంగా ఇది అంటే జరగకుండా ఉందా, అంటే దీని వెనకాల ఏ కుట్ర లేదంటారా మీరు మరి? ఓకే, అంటే వైసీపీ వాళ్ళే ఫైల్స్ తగలబెట్టి వైసీపీ వాళ్ళే మళ్ళీ దాని వీడియో తీసారంటారు. ఎగ్జాక్ట్లీ. అంటే అవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్. ఎవరు మీరు చెప్పండి, దేవినేని అవినాష్, ఆరవ సత్యం, వీళ్ళిద్దరితోటి నేను భేటీ అయ్యాడు. సో చెడు చేయడానికి మనుషుల్ని పెడతాడు కదా, ఈయన ఏది కూడా చేతికి ఏది అంటుకోకూడదు, ఆయనకి మరకలు మట్టిలు అలాంటివి ఏం జరిగినా వేరే వాళ్ళ ద్వారా జరిపిస్తాడు. ఇప్పుడు మిథున్ రెడ్డి ఆల్రెడీ ఇరుక్కున్నాడు, పెద్దిరెడ్డి ఆల్రెడీ వేరే వాటిలో ఇరుక్కున్నాడు. మనం మొదటి నుంచి చెప్తున్నాం లిక్కర్ స్కామ్ లో ముడుపులు జగన్మోహన్ రెడ్డికి అందాయని, అందుకు నిన్న ఎవిడెన్స్ దొరికింది. ఈ అగ్ని ప్రమాదాన్ని చూపించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి భద్రత కావాలి, భద్రతని పెంచండి అని మేము అందుకే కోరుతున్నాం మొదటి నుంచి అంటూ ఇప్పుడు వైసీపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? అంటే మాకు ఏ అవకాశాన్ని మేము వదులుకోం అనేది వైసీపీ వాళ్ళ తత్వం. ఓకే, సో తప్పు వాళ్ళు చేసి ఇదేదో జరిగిపోయింది, మా జగన్మోహన్ రెడ్డి ప్రాణానికి ముప్పు, మీరు భద్రత పెంచండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రాణం ఎవరికి కావాలమ్మా? ఇప్పుడు అందరికీ కూడా ఆయన చేసిన స్కాములు ఏంటి, ఎంత తిన్నాడు, ఆ తిన్నది ఎలా కక్కించాలని చూస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరికి అక్కర్లేదు, అవసరం కూడా లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రాణాల గురించో లేదా జగన్మోహన్ రెడ్డిని ఏదో చెయ్యాలన్న ఆలోచన ఎవ్వరికీ లేదు. ఇప్పుడు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డిని మీరు ఎప్పుడు జైల్లో పెడతారు అంటున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డిని మీరు ఏం చేస్తారని ఎవడు అడగట్లా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అవకాశాలని వాడుకుంటారు కాబట్టి ఇప్పుడు అంటే పనిలో పని ఏదో చెప్తారు చూడండి, అక్కతో పాటు శుక్రవారం అని. ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి వెంటనే మాకు ఇప్పుడు సెక్యూరిటీ కావాలి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగాలేదు, వీళ్ళు శాంతి భద్రతలు కాపాడలేకపోతున్నారు, లేకపోతే రేపు పొద్దున్న రాష్ట్రపతి వాళ్ళు కూడా అడుగుతారు వాళ్ళు. అందుకని మనం ఇవన్నీ కూడా పట్టించుకోకర్లేదండి. ఇప్పుడు ముందు అసలు అక్కడ ఫైల్స్ ఏ రకంగా దగ్ధం చేశారు, ఏమేమి ఫైల్స్ ఉన్నాయి, లెక్కలు డొక్కలు ఏంటి, వీటి మీద తెలుగుదేశం కూటమి దృష్టి పెట్టారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.